రీల్స్ పిచ్చి వేగంగా వస్తున్న రైలు కింద పడుకొని మరి వీడియో తీస్తున్న వ్యక్తి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. నేటి జనరేషన్లో ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఉంటుంది. చేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకొని ఏదేదో రీల్స్ తీసుకుంటూ ఉంటూనే ఉంటారు. రీల్స్ తీసుకోవాలి, కానీ రీల్స్ పిచ్చిలో పడి మన జీవితాన్ని అగాధంలోకి నెట్టుకోకూడదు, అలాగే మన ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదు. ఇది యువత ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చూస్తున్న ప్రజలు, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కొంతమంది ఊరుకుంటారేమో, కానీ చట్టం మాత్రం బరాబర్ పట్టుకుపోయి ఊచళ్ళు లెక్క పెట్టిస్తుంటుంది. అది ఎక్కడ జరిగిందంటే ఉత్తరప్రదేశ్లోని అజయ్ అనే ఒక యువకుడు రీల్స్ పిచ్చితో రాత్రికే హైలైట్ కావాలని చెప్పేసి అతను ఊహించని సాహసం అయితే చేసిండు. అదేంటంటే రైలు పట్టాలపై పడుకొని ట్రైన్ ఇట్లా పైనుంచి పోతా ఉంటే కింద నుంచి వీడియో తీయాలన్న ఒక ఉద్దేశంతో అతను వీడియో అయితే తీసిండు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంది. అయితే ఆ వీడియోని ఆధారంగా చేసుకొని యూపీ పోలీసులు అజయ్ అనే యువకుని పట్టుకొని అతన్ని కస్టడీలోకి తీసుకొని జైల్లో వేయడం అయితే జరిగింది. ఇలాంటి పిచ్చి పిచ్చి రీల్స్ తోటి మనం ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదు. ఇంకా మిగతా యువకుల ప్రాణాలతోనే ఆడుకునేటట్టుగా ఇలాంటి మెసేజ్ ఇవ్వద్దు. ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరు కూడా రీల్స్ తీయడం ట్రెండ్గా మారింది. అయితే రాత్రికే మనం హీరోలు అయిపోదాం, లేకపోతే స్టార్స్ అయిపోదాం అన్న ఆలోచనతోటి కొత్త ఆలోచనలు చేద్దాం, కొత్త రకంగా వీడియోస్ తీద్దాం అనుకుంటూ ఇలాంటివి ప్రాణాల మీదకే తెచ్చుకుంటారు. మనం గతంలో కూడా చూస్తూనే ఉన్నాం. వేరే వీడియోలు తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి చూసినాక కూడా చట్టాల మీద మధ్యలో పడుకొని మరి వీడియో తీసి పెట్టడం సోషల్ మీడియాలో అసలు ఏంటో, నా ప్రాణాలు పోతే మరి ఎట్లా అని ఆలోచన రాలే. ఓన్లీ నేను వీడియో తీయాలి, వెరైటీగా తీయాలి, లేకపోతే స్టార్ని అయిపోవాలి, వ్యూస్ బాగా రావాలి, లైకులు రావాలి, సబ్స్క్రైబర్లు రావాలని ఇలాంటి ఆలోచనలు అయితే చేస్తారు. చక్కగా ఉండి చక్కగా మంచి నెమ్మదిగా వీడియోలు తీసుకోవచ్చు కదా, ఎందుకు ఇలాంటి సాహసాలు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారో అర్థం కావడం లేదు. ఈ వీడియో మీద మీ యొక్క ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ అయితే చేసి లైక్ అయితే చేయండి. ఓకే మరి బాయ్.